హాయ్ వ్యూవర్స్ నమస్తే. ఈరోజు మనం చర్చిలో జరిగే దొంగ సాక్ష్యాలు చెప్పే వారి గురించి ఇంకా అక్కడ జరిగే ఫన్నీ జబర్దస్త్ స్కిట్ల గురించి చూడబోతున్నాం. ఈ వీడియో కేవలం దొంగ సాక్ష్యాలు చెప్పే వారి గురించి మాత్రమే ఉంటుంది. ఇంకా దొంగ ఫాస్టర్ల గురించి మాత్రమే ఉంటుంది. ఇందులో క్రిస్టియన్ మతాన్ని గాని యేసు ప్రభువును గాని కించపరచడం మా ఉద్దేశం అస్సలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? నిరంజన్ గారు తగలబెట్టండి. చూడండి, ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ప్రేయర్ చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. మీరు ప్రేయర్ చేసుకునేవారు, పక్కింటి వాళ్ళ టీవీ సౌండ్ ఎక్కువ వినిపించేది. తర్వాత అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్పి ఫోన్ లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. ఓకే 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 తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్ లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. అవునా? యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలికేవారు. తర్వాత అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిందా? అదెలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది మా చెవులో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దీనికి టీవీ వాల్యూమ్ తగ్గిస్తే సరిపోతుంది కదా. ఇంత చిన్నదానికి టీవీ పగలగొట్టాలా? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. నిరంజన్ గారు వేసేయండి. మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? నన్ను కాటేసింది, మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నన్ను కాటేసింది, మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. నమ్మమంటావు నన్ను? నమ్మాలేమా సార్? పాము కాటేసి అదే తీసుకెళ్ళి మళ్ళీ అదే బాగా చేయించింది. వాహ్ 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 వాహ్, సూపర్ సూపర్ సూపర్. పాము కాటేసి అదే తీసుకెళ్ళి బాగు చేయించిందంట. చప్పట్లు కొట్టండియా, చప్పట్లు. అది క్లాప్స్. నిరంజన్ గారు నెక్స్ట్ వీడియో చేయండి. ఈ నడుము భాగము బలహీనపరచబడ్డది. ఎన్నాళ్ళ నుంచి నీకు నడుములో బలహీనత? 3 నెలలు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే చాలా పెద్ద సమస్య వచ్చిందే. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటారు? చూద్దాం ఏం చేస్తారో. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఈ నడుము నడవలేవు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. చూశారుగా, ఎవ్వరు తగ్గట్లే, యాక్టింగ్ ఇరుగా తీసేస్తున్నారు. మరి నాగార్జున గారు ఎవరికి ప్రైజ్ మనీ ఇస్తారో చూద్దాం. దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూద్దాం దేవుని శక్తి ఎలా ఉంటుందో చూద్దరు కదా ఒకసారి. విగ్రహం మరి చూద్దాం అంటున్నారు పాస్టర్ గారు, ఏం చేస్తారో చూద్దాం. రెడీగా ఉండండి రా. దురాత్మ యేసుక్రీస్తు నామములో నా చేతులతో నిన్ను బయటకు తీసుకొస్తున్నాను. అమ్మో తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? గట్టిగా చెప్పలు కొట్టండి. గట్టి అన్నంటే చప్పట్లు కొట్టండియా. పాస్టర్ గారు అద్భుతం చేశారు ఇక్కడ. సారీ అండి, లేదు, నో ఛాన్స్. చూడండి ఇప్పుడు ఆవిడ లేచి ఎలా నడుస్తుందో. పాస్టర్ గారు అద్భుతం అద్భుతం చేసి చూపిస్తారు. చూడండి ఒకసారి. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. నడువమ్మ ఎలా వచ్చాయి, వదిలేయండి. గట్టిగా చెప్పలు కొట్టండి, పరిగెత్తుకుంటూ. అమితాబ్ ని చూశాను, కమల్ ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చప్పట్లు చప్పట్లు. చూసారుగా, ఇరుగా తీశారు మన పాస్టర్ గారా మజాక. ఏంటి అనుకుంటున్నారేంటి? పాస్టర్ గారు అంటే అలా ఉంటుంది మరి. ఇంత మంచి యాక్టర్ని వదిలేసి ఎవరెవరికో అవార్డు ఇస్తారేంటండి? వీళ్ళ కదా మీరు అవార్డ్స్ ఇవ్వాల్సింది. ఎవరికో ఇస్తారేంటండి మీరు?
వీళ్ళకి కదా, వీళ్ళకి ఇవ్వండి ఫస్ట్, వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాది వేరే వాళ్ళకి ఇవ్వండి అవార్డ్స్.